మన ప్రభువును మన రక్షకుడునైన యేసుక్రీస్తు ప్రభు వారి పరిశుద్ధమైన నామంలో ఉదయకాల వాక్య ధ్యానంలో వీక్షిస్తున్న విశ్వాసులకు, సంఘమునకు, సేవకులకు, సకల పరిశుద్ధులకు దేవుని కృపయు, దేవుని సమాధానము, ఆయన మందిరంలోని దీవెన మీకును మీ కుటుంబములకు కలుగునుగాక. ఆమె ఉదయకాల వాక్య ధ్యానము లూకాసు వార్త 22వ అధ్యాయము 39వ వచనమును ధ్యానం చేసుకుందాం. తరువాత ఆయన బయలుదేరి తన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళగా శిష్యులు ఆయన వెంట వెళ్ళిరి. ఆ చోటు చేరి ఆయన వారితో, మీరు శోధనలో ప్రవేశించకున్నట్లు ప్రార్థన చేయుడని చెప్పి వారి యొద్ద నుండి రాతివేత దూరం వెళ్ళి మోకాళ్ళుని, తండ్రి, ఈ గిన్నె నా యొద్ద నుండి తొలగించుము, నీ చిత్తమే అయితే తొలగించుము, అయినను నా ఇష్టము కాదు, నీ చిత్తమే సిద్ధించుగాక అని ప్రార్థన చేసినప్పుడు పరలోకం నుండి ఒక దూత ఆయనకు కనబడి ఆయనను బలపరిచెను. ఆయన వేదన పడి మరింత ఆతురముగా ప్రార్థన చేయగా ఆయన చెమట నేలపడుచున్న గొప్ప రక్త బిందువలే ఆయన ప్రార్థన చాలించి లేచి తన శిష్యుల యొద్దకు వచ్చి, వారు దుఃఖము చేత నిద్రించుకు చూచి, మీరెందుకు నిద్రించుచున్నారు? శోధనలో ప్రవేశించుకున్నట్లు లేచి ప్రార్థన చేయుడని వారితో చెప్పాను. యేసుక్రీస్తు ప్రభువారు గెత్సెమనే తోట, ఒలీవ కొండ మీద ఉన్న గెత్సెమనే తోటలో ప్రార్థన చేయుటకు ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి ప్రతిదినము ఆయన ప్రార్థించేవాడిగా ఉన్నాడు. కానీ ఆఖరిసారి ఆయన శిలువ మరణమునకు అప్పగింపబడు రాత్రి కూడా ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేశారు. అదే మాట ఆయన ప్రతిదిన చర్య ఏమిటంటే, లూకాసు వార్త 21వ అధ్యాయము 37వ వచనంలో ఆయన ప్రతిదినము పగటి యందు దేవాలయంలో బోధించుచు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళుచు కాలము గడుపుచు ఉండేవాడు. అనగా వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి ఆయన ప్రార్థన చేసేవాడు ప్రతి రాత్రి. అందుకే లూకాసు వార్త 6వ అధ్యాయము 12వ వచనంలో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది, ఆ దినముల యందు ఆయన ప్రార్థన చేయుటకు కొండకు వెళ్ళి దేవుని ప్రార్థించుట యందు రాత్రంతయు గడిపెను అని రాయబడి. ఆయన పగలంతయు దేవాలయంలో బోధించు రాత్రి వేళ ఒలీవ కొండకు వెళ్ళి తండ్రితో ఏకాంతంగా ప్రార్థిస్తూ తండ్రి చిత్తమేమై ఉన్నదో, అందుకే యేసుక్రీస్తు ప్రభువారు యోహాను సువార్తలో, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటూ రాలేదు కానీ 5వ అధ్యాయం యోహాను సువార్త 5వ అధ్యాయంలో ఇలాగూ చెప్తూ ఉంటారు ఆయన, నేను నా ఇష్టము నెరవేర్చుకుంటూ రాలేదు కానీ 19వ వచనం, కాబట్టి యేసు వారికి ఇట్లు ప్రత్యుత్తరం ఇచ్చాను, తండ్రి ఏది చేయుట కుమారుడు చూచునో అదే కానీ తనంతట తాను ఏమియూ చేయనేరడు అని దేవుని వాక్యంలో యేసుక్రీస్తు ప్రభువారు చెప్పారు. నా ఇష్టము నేను నెరవేర్చుకుంటకు నేను భూమి మీదకి రాలేదు కానీ నా అంతటా నేను ఏమీ చేయట్లేదు కానీ 30వ వచనంలో, నేను వినినట్లుగా తీర్పు తెచ్చున్నాను, నన్ను పంపిన వారి చిత్త ప్రకారము చేయకూడదును కానీ నా ఇష్ట ప్రకారం నేను చేయట్లేదు అని యేసుక్రీస్తు ప్రభువారు ముందుగానే తండ్రి చిత్తం తెలుసుకోవటానికి, తండ్రి చిత్త ప్రకారము అద్భుతములు, ఆశ్చర్యకార్యములు చేయుటకు, తండ్రి చిత్త ప్రకారము ఏ గ్రామంలో సువార్త ప్రకటించాలో, ఎక్కడ స్వస్థపరచాలో, ఎవరికి రక్షణ సువార్త, దేవుని రాజ్య సువార్త ప్రకటించాలో, ఎవరిని రక్షణలోకి నడిపించాలో అనేక దృష్టాంతములుగా ఆయన తండ్రి ఇదివరకే పని చేయుచున్నాడని యోహాను సువార్త 5వ అధ్యాయం 17వ వచనంలో, అయితే యేసు నా తండ్రి ఇదివరకు పని చేయుచున్నాడు, నేను చేయుచున్నానని వారికి ఉత్తరం ఇచ్చాను. అదివరకే తండ్రి ఏ కార్యములైతే సిద్ధపరిచారో ఆయన చేయుటకు, ఆయన చిత్తమేమై ఉన్నదో కనుక్కోవడానికి ఆయన వాడుక చొప్పున ఒలీవ కొండకు వెళ్ళి ప్రతి రాత్రి ప్రార్థన యందు గడిపేవాడు, తండ్రితో మాట్లాడేవాడు, ఆయన చిత్తము తెలుసుకుని. అందుకే పరలోకమందున్న మా తండ్రి, నీ నామం పరిశుద్ధపరచబడిన గాక, నీ రాజ్యం మాకు వచ్చిన, నీ చిత్తము పరలోకమందు నెరవేర్చబడినట్లు
భూమి యందు మా జీవితంలో కూడా నెరవేర్చబడుగా కానీ ప్రార్థన నేర్పించారు యేసుక్రీస్తు. అలాగే ఇక్కడ కూడా ఆయన ఆఖరిసారి గెత్సేమనే తోటకు వెళ్ళి, ఒలీవ కొండలో ఉన్న గెత్సేమనే తోటకు వెళ్ళి తండ్రి చిత్త ప్రకారము తాను తండ్రి చిత్తం నెరవేర్చబడటానికి ఈ లోకంలో పంపబడిన అతి ప్రాముఖ్యమైన తండ్రి కార్యము, అతడు నలగొట్టబడుటకు తండ్రికి అభిష్టమాయనని కొలసీ పత్రిక 1వ అధ్యాయంలో 9వ వచనంలో రాయబడిన ప్రకారము మనం కొలసీలకు రాసిన పత్రిక 1వ అధ్యాయములో ఇలాగ దేవుని వాక్యంలో రాయబడి ఉన్నది. ఆయన 19వ వచనం, ఆయన శిలువ రక్తము చేత సంధి చేసి ఆయన ద్వారా సమస్తమును, అవి భూలోకమందున్నవైన పరలోకమందున్నవైనను, వాటన్నిటిని ఆయన ద్వారా తనతో సమాధానపరుచుకున్న వల్ల తండ్రికి అభిష్టం ఆయన. యెషయా 53వ అధ్యాయంలో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారి శిలువ మరణముల గురించి రాస్తూ ప్రవచనము ఇలాగూ రాయబడి ఉంది. అతడు నలగొట్టబడుటకు యెహోవాకు ఇష్టమాయనని 50వ అధ్యాయం 10వ వచనంలో రాయబడి ఉన్నది. అందువలన 12వ వచనంలో ఎలయనగా మరణమునందునట్లు అతడు తన ప్రాణమును దారపోసును, అతిక్రమం చేయువారులు ఎంచబడు, అనేకుల పాపము భరించుచు తిరుగుబాటు చేసిన వారిని గురించి విజ్ఞాపన చేయించు ఉండెను. 5వ వచనంలో మన అతిక్రమం బట్టి అతడు గాయపరచబడెను, మన దోషములు బట్టి నలుగొట్టబడెను, మన సమాధానార్థమైన శిక్ష అతని మీద పడెను, అతడు పొందిన దెబ్బల చేత మనకు స్వస్థత కలుగుచూ ఉన్నది. 4వ వచనంలో నిశ్చయముగా అతడు మన రోగములను భరించెను, మన వ్యసనం వహించెను, అయినను మొత్తబడిన వాడుగాను దేవుని వల్ల బాధింపబడిన వాడుగాను శ్రమనొందిన వాడుగా మనం అతన్ని ఎంచితిమి. అందుకే తండ్రి, నీ చిత్తమైతే ఈ పాత్రను తొలగించు, నా ఇష్టం కాదు నీ చిత్తమే నేను ఆకర్షాలని ప్రార్థన చేస్తున్నాను. అలాగే శిష్యులకు కూడా ఆయన ఏమని చెప్తారు, మీ శోధనలో ప్రవేశించుకున్నట్లు మీరు ఎందుకు నిద్రిస్తూ ఉన్నారు, మీరు లేచి శోధనలో ప్రవేశించుకున్నట్లు ప్రార్థన చేయండి. వారి దుఃఖంతో యేసుక్రీస్తు ప్రభు వారి శిలువ మరణానికి అప్పగింపబడుతున్నారు, ఈ లోకంలో ఆయన ఉండడు అని లోకానుసారమైన ఆలోచనతో దుఃఖంతో వారు నిద్రించి అలసటపడి నిద్రిస్తున్నారు. కానీ యేసుక్రీస్తు ప్రభు వారు అంటారు, మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి అని. అందుకే మార్కు సువార్త 14వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభు వారు ఆ గెత్సేమనే తోటలో ఆయన 32వ వచనంలో వారు గెత్సేమనే అనబడిన చోటుకు వచ్చినప్పుడు ఆయన, నేను ప్రార్థన చేసి వచ్చే వరకు మీరు ఇక్కడ కూర్చుండే తన శిష్యులతో చెప్పి ఆయన చింతాక్రాంతులకు మిగుల విభ్రాంతి నొందుటకు ఆరంభించారు. అంటే ఆ శిలువ మరణం ఎంత భయంకరమైనదిగా ఉంటుందో ఆయనకు తెలుసు. ఆయన ముందుగానే మనిషి కుమారుడు యెరూషలేము వెళ్తూ ఉన్నాడు, ఆయనను ఆయన ప్రధాన యాజకులకు అప్పగింపబడతాడు. చూడండి, మార్కు సువార్త 10వ అధ్యాయము 33వ వచనంలో, ఇదిగో మనం యెరూషలేము వెళ్తున్నాము, మనుష్య కుమారుడు ప్రధాన యాజకులకు శాస్త్రులకు అప్పగింపబడును, వారు ఆయనకు మరణశిక్ష విధించి ఆయనను అన్యజనులకు అప్పగించెదరు, వారు ఆయన అపహసించి ఆయన మీద ఉమ్మివేసి కొరడాలతో ఆయన కొట్టి చంపెదరు అని ఆ భయంకరమైన ఆ మరణశిక్షను అని జ్ఞాపకం చేసుకొని ఆయన ప్రార్థన చేస్తూ ఉన్నాడు. దానికి సిద్ధపడి, ఇదిగో నేను నిన్ను మహింపరిచి ఉన్నాను అనే మాట యేసుక్రీస్తు ప్రభువారు గూర్చి పరలోకము నుండి ఒక శబ్దము వారు విన్నప్పుడు, ఇది మీ కొరకే వచ్చినది అని యేసుక్రీస్తు ప్రభువారు ఆయన పొందబోవు ఆ శ్రమల గురించి, మరణముల గురించి, నేను నిన్ను మహిమపరిచితినని యోహాను సువార్త 12వ అధ్యాయంలో ఇలాగూ యేసుక్రీస్తు ప్రభువారు ప్రార్థన చేస్తారు. ఏమని అంటే 26వ వచనంలో, ఒకడు నన్ను సేవించినట్లా నన్ను వెంబడింపవలను, అప్పుడు నేను ఎక్కడ ఉందో అక్కడ నా సేవకుడు ఒకడు నన్ను సేవించినట్లా నా తండ్రి అతను కలవ. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచు ఉన్నది, నేనేమందును, తండ్రి ఈ గడియ తతిష్ఠింపకుండా నన్ను తప్పింపుము, అయినను ఇందుకోసమే నేను ఈ గడియకు వచ్చి తిని తండ్రి నీ నామమును మహిమపరచమని చెప్పిన అంతటా నేను దాన్ని మహిమపరచను, మరలా మహిమపరుతునని ఒక శబ్దం ఆకాశం నుండి వచ్చిన, కాబట్టి అక్కడ నిలవబడిన వారు ఉరుమెను అనేది. మరికొందరు దేవదూత ఆయనతో ఒక మాట్లాడారు. అందుకే యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చను, ఇప్పుడు ఈ లోకంలోకి తీర్పు జరుగుతున్నది, ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడింది,
నేను భూమి మీద నుండి పైకెత్తబడిన అందరిని నా యుద్ధకు ఆకర్షించుకుందును. తాను ఏ విధముగా మరణము పొందవలసి ఉండెనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. కాబట్టి 13వ అధ్యాయం యోహాను సువార్త 1వ వచనంలో తాను ఈ లోకము నుండి తండ్రి వద్దకు వెళ్ళవలసిన గడియ వచ్చిందని యేసుక్రీస్తు ప్రభువారు పస్కా పండుగకు ముందే ఎరిగి ఆయన రొట్టెలు విరిచి కృతజ్ఞతాస్థుతులు చెల్లించి ఆ పస్కాను ఆచరించి ఆయన ఆఖరిసారిగా ఒలీవ కొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ ఉంటారు. కాబట్టి మనము కూడా ఆ మర్మమును గ్రహించి ఇందు నిమిత్తమే నేను ఈ లోకమునికి వచ్చాను, అమలారు నా కోసం అడగవద్దు, మీకోసం మీ పిల్లల కోసం అడగండి. సిలువ ప్రయాణంలో మొట్టమొదటి మాట ఆయన ఆ స్త్రీలను, యెరూషలేము కుమార్తెలారా నా కోసం అడగవద్దు, చూచి రొమ్ము కొట్టుకుని స్త్రీలను చూచి మీకోసం మీకు పిల్లల కోసం మీరు రొమ్ము కొట్టుకుని అడుగుడు. ఇంకా రాబోయే కాలంలో శోధన కాలంలో మీరు తప్పింపబడినట్లు, ఆ దేవుని ఉగ్రత నుండి మీరు తప్పింపబడినట్లు మీరు ప్రార్థన చేయండి. శోధనలో ప్రవేశించకుండా మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయడని యేసుక్రీస్తు ప్రభు వారి శిష్యులతో కూడా మార్కు సువార్త 14వ అధ్యాయంలో ఆయన 35వ వచనంలో, అప్పుడు ఆయన ప్రాణం 34వ వచనంలో, నా ప్రాణము మరణమగునంతగా దుఃఖంతో నిండి ఉన్నది, మీరు ఇక్కడ ఉండి మెలకువగా ఉండి వారితో చెప్పిన కొంత దూరం సాగిపోయి నేల మీద పడి సాధ్యమైతే ఈ గడియ తన యుద్ధ నుండి తొలగిపోవాలని ప్రార్థించిన ఆయన, తండ్రి నీకు సమస్తము సాధ్యమే, ఈ గిన్నె నా యుద్ధ నుండి తొలగించము, ఆయనను నా ఇష్ట ప్రకారం కాదు నీ చిత్త ప్రకారమే కానిమ్మని చెప్పి ఆయన మరలా వచ్చి వారిని నిద్రించి చూచాడు. సీమోను, నీవు నిద్రించున్నావా? ఒక గడి అయిన నువ్వు మెలకువ నుండి ప్రార్థించలేవా? మెలకువగా ఉండి ప్రార్థన చేయండి, మీరు శోధనలో ప్రవేశించుకుంటున్నట్లు. ఆత్మసిద్ధమై కానీ శరీరము బలహీనమని చెప్పి తిరిగిపోయి ఇంతకుముందు పలికిన మాటలు పలుకుచు ఆయన తిరిగి వచ్చి చూడగా వారు నిద్రించుండు, ఏలైనగా వారి కన్నులు భారముగా ఉండను, ఆయనకి ఏమి ఉత్తరం ఇవ్వలేను. మనం కూడా ఈ వాక్య భాగంలో యేసుక్రీస్తు ప్రభువారు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి అని చెప్పి పరలోకంలోకి తిరిగి వెళ్ళి మనము ఆత్మసిద్ధమై కానీ శరీరం బలహీనం, రాబో కాలంలో సంభవించబో శోధనలు. అందుకే ప్రకటన గ్రంథంలో 3వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఆ ఫిలదెల్ఫియా సంఘంతో ఇలాగూ అంటారు. 10వ వచనంలో, 3వ అధ్యాయం 10వ వచనంలో, నీవు నా ఓర్పు విషయమైన వాక్యమును గైకుంటివి కనుక భూనివాసులను శోధించుటకు భూలోకమంతటి మీదకి రాబోవు శోధన కాలంలో నేను నిన్ను కాపాడదని. శోధన గడియలో ప్రవేశించుకున్నట్లు మీరు మెలకువగా ఉండి ప్రార్థన చేయండి. ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనము. కాబట్టి మనము మన ఆత్మలో సిద్ధపడిన ఆత్మ శరీరంలో కూడా మహిమ గల శరీరముగా మార్చుకోవటానికి, ఎత్తబడు ఆత్మసంగంలో మనం ఉండటానికి, ఆయన మరలా వచ్చి చూసినప్పుడు ఆయన చెప్పిన ప్రకారం మనం చేయక. అందుకే యేసుక్రీస్తు ప్రభువారు అంటారు, ప్రభువా ప్రభువా నన్ను పిలుచుట ఎలా, నేను చెప్పిన మాట ప్రకారం మీరు చేయక ప్రభువా ప్రభువా నన్ను ఎందుకు పిలుస్తూ ఉన్నారని ఆయన చెప్తూ ఉంటారు. కాబట్టి మనము అలాగ ఉండకుండా, దుఃఖంతో నిద్రించకుండా మనం వెలుగు సంబంధంలో మెలకువగా ఉండి ప్రార్థన చేయాలి. 1 తెస్సలోనికీయులకు రాసిన పత్రిక 5వ అధ్యాయంలో అపోస్తలుడైన పౌలు గారు ఇలాగూ రాస్తారు. ఎందుకంటే 6వ వచనం, కావున ఇతరుల వలె అనగా నిరీక్షణ లేని ఇతరుల వలె నిద్రపోక మెలకువగా ఉండి మత్తులము కాకయుండుము. నిద్రపోవారు రాత్రి వేళ నిద్రపోవురు, మత్తుగా ఉండేవారు రాత్రి వేళ మత్తుగా ఉండరు. మనం పగటి వారం మనము కనుక మత్తులమై ఉండక విశ్వాస ప్రేమ కవచము రక్షణ నిరీక్షణ శిరస్త్రాణము ధరించుకుంది. ఎందుకనగా మన ప్రభు అయిన యేసుక్రీస్తు ద్వారా రక్షణ పొందుటకే దేవుడు మనల్ని నియమించను కానీ ఉగ్రత పాలుటకు నియమింపబడలేదు. మనం మేల్కొనినో నిద్రపోయినను తనతో కూడా జీవించే నిమిత్తము ఆయన మన కొరకు వృత్తి పొందాను. కాబట్టి వారు దుఃఖిస్తూ ఉన్నారు. ఆ సమయంలో వారు నిరీక్షణ లేని వారుగా ఉండి దుఃఖించుచు అలసట చేత ఏడ్చి నిద్రపోవచ్చున్న వారితో మీరు సీమోనుతో ప్రత్యేకంగా అంటాడు, ఒక గడియను నువ్వు మెలకువగా ఉండవు. ఆ సీమోను నువ్వు నేనే, మనమందరమే ఒక గడియ కూడా మెలకువగా ఉండే గడియ నేను మెలకువగా ఉండి ప్రార్థన చేయవారంగా మనం ఉంటున్నామా లేదా మనం పరీక్షించుకోవాలి. శోధనలో ప్రవేశించుకు రాబో కాలంలో భూలోకమును శోధించుకు రావు. శోధన గడియల నుండి నీవు తప్పింపబడినట్లు, నీవు నీ కుటుంబము రక్షింపబడినట్లు
నీ ఆత్మని నీవు రక్షించుకోవడానికి నీవు మెలకువగా ఉండి ప్రార్థన చేయాలని యేసుక్రీస్తు ప్రభువారు చెప్తున్నారు. అందుకే 13వ వచనం, నిరీక్షణ లేని ఇతరుల వలె మీరు దుఃఖపడకుండా నిమిత్తం నిద్రించిన వారి గురించి మీకు తెలియకుండా నాకు ఇష్టము లేదు. మనం నిరీక్షణ కలిగి ఆయన వస్తాడని ఎదురు చూసేవారంగా, ఆశతో ఆపేక్షించేవారంగా, కనిపెట్టుకుని మెలకువగా ఉండి ప్రార్థన చేయవారు. మార్కు సువార్త 13వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు ఒక మాట అంటాడు. ఏమని అంటే, ఆ దినమును గూర్చి ఆ గడియను గూర్చి తండ్రి తప్ప ఏ మనుషుడైనో పరలోకమందుల దూతలైన కుమారుని జాగ్రత్త పడుడి, మెలకువగా ఉండి ప్రార్థన చేయుడి, ఆ కాలం ఎప్పుడు వచ్చునో మీకు తెలియదు. కాబట్టి 36వ వచనంలో ఆయన అకస్మాత్తుగా వచ్చి మీరు నిద్రపోవటం చూచినేమో కనుక మీరు మెలకువగా ఉండడి, శోధనలో ప్రవేశించకుండా ప్రార్థన చేయడి, ఆత్మసిద్ధమే కానీ శరీరము బలహీనం. కాబట్టి మనమందరం మన దీన శరీరము మహిమా శరీరముగా మార్చుకునే వారముగా మెలకువగా ఉండి ప్రార్థన చేయవారు, జాగ్రత్తగా ఉండి మెలకువగా ఉండి సిద్ధముగా ఉండాలని లూకాసు వార్త 12వ అధ్యాయంలో 40 వచనం, మీరు అనుకున్న గడిలో మనుష్య కుమారుడు వచ్చిన కనుక మీరును సిద్ధముగా ఉంటుంది. శరీర బలహీనత ఏమిటి? 22వ వచనం, అంతా ఆయన శిష్యులతో ఈ హేతు చేత మీరు ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని ప్రారంభం గుర్చేయను, ఏమి ధరించుకుందుమో అని మీ దేహంను గుర్చేయను మీరు చింతపుకుడి. ఆహారం కంటే ప్రాణమును, వస్త్రము కంటే దేహమును గొప్పవి కావా అని దేవుని వాక్యంలో రాయబడింది. 29వ వచనంలో ఏమి తిందుమో ఏమి త్రాగుదుమో అని విచారింపుకుడి, అనుమానం కలిగి ఈ లోకపు జనులు వీటిని వెతుకుదురు, ఇవి మీకు కావలసినవని మీ తండ్రికి తెలియను. మీరైతే ఆయన రాజ్యమును వెతుకుడి, దానితో కూడా మీకు ఇవి అనుగ్రహింపబడును. చిన్నమందా భయపడుకుడి, మీకు రాజ్యం అనుగ్రహించుటకు మీ తండ్రికి ఇష్టమైనది. 35వ వచనంలో మీ నడుములు కట్టుకుని ఉన్నది, మీ దీపములు వెలిగించుకునేది. తమ ప్రభువు పెండ్లి బిందువు వచ్చి తట్టగానే అతనికి తలుపు తీయటకు అతను ఎప్పుడు వచ్చునో అని అతని కొరకు ఎదురుచూచు మనుషుల వలె ఉంది. ప్రభు వచ్చి ఏము దాసులు మెలకువగా ఉండుట కనుగొనో ఆ దాసులు ధన్యుడు అని దేవుని వాక్యంలో రాదు. అటు ధన్యకరమైన జీవితం మనం పొందుకోవటాన్ని ఆయన ఇందు నిమిత్తమే నేను లోకంలోకి పంపబడి శిలువ మరణము పొంది ప్రతి వారిని పాపములను విమోచించి విడుదల కలిగి చేయటానికి, పాపములకు దాసులైన మళ్ళీ నీతికి దాసులుగా చేయటానికి నీతిమంతుడైన యేసుక్రీస్తు ప్రభు మన కొరకు సిలువను సహించి తన ఎదుట ఉంచబడిన ఆనందము కొరకు సిలువను సహించాడు. మానం నిర్లక్ష్యపెట్టి నీ కొరకు నా కొరకు ఆయన ప్రాణం నర్పించిన దేవుడిని మనం జ్ఞాపకం చేసుకో. ఆయన ప్రార్థన అంత బలమైనది. తండ్రి చిత్తంలో ఎరుగుటకు చేయి ప్రార్థన. ప్రతిదినము ఆయన వెలుగులోకి వెళ్ళి ప్రార్థించి వారు మార్కు సువార్త 6వ అధ్యాయం 41వ వచనంలో కూడా వారు ధోని నడిపించడంలో ఖాళీ ఎదురైనందున ధోని నడిపించడంలో కష్టముగా ఉన్న ఆయన ఒంటరిగా ఆయన ఒలీవకొండకు వెళ్ళి ప్రార్థన చేస్తూ వారు ధోని నడిపించడంలో కష్టముగా ఉన్న సమయంలో ఆయన వారిని చూచి నీళ్ళ మీద నడిచి వారి వద్దకు వచ్చి భయపడకుడి అని చెప్పి వారిని ధైర్యపరిచిన దేవుడు నిన్ను నన్ను కూడా చూస్తూ ఉన్నాడు. నీ జీవితంలో నీ నామను విశ్వాస జీవితంలో నీవు కష్టముగా ధోని నడిపిస్తూ ఉన్నావా, నడిపించున్నావా? నడి సంద్రమున్న దేవుని ప్రార్థన చేయుచున్నప్పుడు ఆయన చూచున్న దేవుడు నీ యొద్దకు వచ్చి నిన్ను కాపాడు దేవుడిగా ఉన్నాడు. సమాధాన స్థితిని అనుభవించే దేవుడిగా ఉన్నాడు. ఆ దేవుడు ఇమ్మానుయేలు దేవుడు మనకు తోడుగా ఉండేది గాక. ప్రార్థన చేయుడి, మెలకువగా ప్రార్థన చేయుడి. శరీరము బలహీనము, ఆత్మసిద్ధమై కానీ ఆ ఆత్మతో కూడా మన శరీరం బలపరుచుకున్నట్లు గల మహిమా శరీరముగా మార్చుకుంటూ ఆయన రాకడ సమయం కొరకు ఎదురు చూచేవారంగా, ఆయన ఎప్పుడు వచ్చునో అని మెలకువగా ఉండి ప్రార్థించేవారంగా, ఆయన తలుపు తట్టగానే తలుపు తీటుకు సిద్ధంగా ఉండేవారుగా మనం ఉండాలని దేవుని వాక్యం ఉదయకాల సమయంలో మనతో అట్టి కృపను అట్టి ఆత్మ నడిపించిన దేవుడు మనకు దయచేయను గాక. ఆమేన్. ప్రభువా స్తోత్రాలు. ఈ వాక్య ధ్యానం ద్వారా వ్యక్తపడిన వాక్యం ప్రతి ఒక్కరి జీవితంలో నాటబడి మెలకువగా ఉండి జాగ్రత్తగా ఉండి సిద్ధముగా ఉండే ప్రార్థన మేము చేయడానికి సహాయం దయచేయమని కూడి వచ్చి తల్ల వంచి ప్రార్థిస్తున్న ప్రతి ఒక్కరిని, ప్రార్థనలు ఏకీభవిస్తున్న ప్రతి కుటుంబం మీరు దర్శించి జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించి ప్రభా ఆత్మను బలపరిచి సహాయం దయచేయమని పరిశుద్ధాత్మదేవ మీకు స్తోత్రాలు చెల్లిస్తాం. మా ప్రభువును మా రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి పరిశుద్ధమైన నామమున ప్రార్థన చేయించున్నాము తండ్రి. ఆమె మన తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువును రక్షకుడు అయిన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మని చాదరగా మెలకువగా ఉండి ప్రార్థించే ఆత్మ నడిపింపు దేవుడు మనకు దయచేసి మీకు, మీ కుటుంబములకు, మీ బిడ్డలకు, మీ ఆత్మలకు దేవుడు సహాయం దయచేసి ఆశీర్వదించును గాక. ఆమె దేవుడు మిమ్మల్ని దీవించును గాక.